సో ఇంకోటి వచ్చేసరికి హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న నవేడేస్ లో ఈ ఒక 2-3 months లో హైడ్రా ఈ పేరు అనేది హైదరాబాద్ మొత్తాన్ని ఊపేస్తుంది, భయపెడుతుంది. ముఖ్యంగా బిల్డర్స్ ఇప్పుడు ఈ మధ్య తగ్గిపోయింది కానీ పేదవాళ్ళు అయితే ప్రతి ఒక్క విషయానికి భయపడుతున్నారు హైడ్రా పేరు ఎత్తగానే. సో ఇది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా గవర్నమెంట్ చేసే పని పేదవాళ్ళ పైన? తను కరెక్ట్ అని ఎవరైనా అంటారా? నేను యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సూపర్ సీఎం అని చెప్పి నేను అందరూ మాట్లాడుకోవడం చూసి ఆయన సూపర్ ఎక్స్ట్రీమ్ అని చెప్పి అంటున్నారు. ఫ్రీ బస్సులు వేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎక్స్ట్రీమ్ అని చెప్పి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు దానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్న పేరేంటి తెలుసా? తెలంగాణ కిమ్ అంటున్నారు. తెలంగాణ కిమ్ అంటున్నారు. నిజం, నార్త్ కొరియాలో కిమ్ ఉంటే ఇక్కడ తెలంగాణ కిమ్ అంటున్నారు. ఎందుకంటే మీ ఆశయం ఆలోచన కరెక్ట్ అయి ఉండొచ్చు, చెరువులు ఉండాలి చేయాలని. అలా అని చెప్పి పేదవాళ్ళని రోడ్డు మీద తేవడం, రోడ్డును పడేయడం, ఇంట్లో మనుషులంగా మీరు చేయడం అది ఎంత దారుణమైన పరిస్థితి మీరు చెప్పండి. ఇప్పుడు ఆ పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్. అది మీ గవర్నమెంట్ కావచ్చు, ఎవరి గవర్నమెంట్ అయినా కావచ్చు, పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే కదా. సాధారణ ప్రజలకు ఏం తెలుసు? మీరు ఇచ్చిన దాన్ని బట్టి కదా ఇవన్నీ జరుగుతున్నాయి. పోనీ మీరు రిజిస్టర్ ఆఫీస్ లో ఈ పరిధిలో రిజిస్ట్రేషన్ అవ్వమ్మా అని చెప్పి స్ట్రాంగ్ గా పెట్టుండొచ్చు కదా. మీరు చేసిన తప్పులకి జనాలకి బాధ్యత వహించమంటే ఎందుకు వహిస్తారు వాళ్ళు? ప్రభుత్వ ఉద్యోగులు చేసిన తప్ప ప్రభుత్వం చేసిన తప్ప. ప్రభుత్వ ఉద్యోగి చేశారంటే ప్రభుత్వం చేసినట్టే లెక్క. ప్రభుత్వ ఉద్యోగి అంటే పై అధికారులు 100 మంది ఉంటారు. వాళ్ళకి ఒకరేమి సింగిల్ గా వాడు డెసిషన్ తీసుకొని చేయడు ఏ పని కూడా. ప్రతి 10 మంది అది ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టాడు, అది ఇల్లీగల్ అని చెప్పి అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు సీఎం పదవి పక్కన పెట్టండి, ఆయన కూడా పొలిటికల్ లైఫ్ లో ఉన్న వ్యక్తి, ప్రజల కోసం పోరాడే మనిషి కదా. మరి ఆ రోజు వచ్చి ఒక ఎన్కన్వెన్షన్ గురించి ఏదో మాట్లాడారు అప్పుడు ఒకసారి. అలాగే ఎన్కన్వెన్షన్ లాంటి గురించి వాటిలో మాట్లాడి ఇట్లా సాధారణ ఇట్లా ఫలానా సోన్స్ ఈ ప్లేస్ ఆక్రమించేస్తున్నారు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, అక్కడి నుంచి అక్కడ దాకా, అక్కడి నుంచి ఇక్కడ హద్దులు ఏమైనా వేయించారా మీరు అప్పుడు పొలిటికల్ లైఫ్ లో ఉండి? లేదు కదా. అది రీసెంట్ గా గవర్నమెంట్ మారిన తర్వాత రిజిస్ట్రేషన్స్ అయిన బిల్డింగ్స్ కూడా మొత్తం డిమాలిష్ చేసేస్తున్నారు. మరి అది ఏ విధంగా రైట్? రిజిస్ట్రేషన్ ఎలా అవుతున్నాయి? మీరు ఇవి రూల్స్ పెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వకుండా మీరు ఆపేయండి ఫస్ట్. మీరు ఆపేసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ జరగవు కదా. ఇప్పుడు ఆ రోడ్డు మీద ఇప్పుడు ఎంతో డబ్బు ఫ్లాట్ కట్టుకోవడమే, కొనుక్కోవడమే లైఫ్ కళ పెట్టుకున్నటువంటి దాన్ని మీరు కళ్ళ ముందు డిమాలిష్ చేసేస్తుంటే అని ప్రజలకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు సార్? నిజంగా మిమ్మల్ని హీరో అన్న ప్రజలు ఇప్పుడు విలన్ అంటుంటే బాధగా ఉంటుంది. రేవంత్ రెడ్డిని విలన్ అంటున్నారు 100% విలన్ అందరూ అంటారు. మీకు తెలీదా? విలన్ అంటున్నారు కదా, మీరు చెప్పండి విలన్ అంటున్నారు కదా. నేను విన్నా, ఎందుకంటే పబ్లిక్ లో వెళ్ళే కాబట్టి తెలుస్తున్నాను. రీసెంట్ గా ఇక్కడ సున్నం చెరువు దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న. అంటే లైక్ ఎఫ్టీఏ అనుకోది, బట్ వాళ్ళు గత 15-16 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారు, అక్కడే నివాసం ఉంటున్నారు. వాళ్ళ పెద్దల దగ్గర నుంచి ఇప్పటికి కూడా వాళ్ళ ఇల్లు డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళు ఒంటి మీద కిరోసిన్ పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఒక ఇల్లు ఒక జీవిత కళ, ఆ కళను వాళ్ళు కూలగొడుతుంటే వాళ్ళు మనసు తట్టుకోలేక ఏడ్చి రోడ్డంతా తిరిగి పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల ముట్టిస్తే చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయారు. సో అంతలా నేను కళ్ళ ముందు చూసేవాడిని. సో నాకు బాధ వేసింది. అప్పుడే నేను అనుకున్నా, రేవంత్ రెడ్డి గారు మంచి గొప్ప ఉన్నోళ్ళ మీద ఇప్పుడు లైక్ నాగార్జున గారు అంటే అతనికి ఉన్న ఆస్తులు 0%, 0.1%. నాగార్జున గారు లాంటి సపోజ్ ఆ స్థాయి వాళ్ళకి ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ అదే ఫైనాన్స్ లో ఈఎంఐలో పెట్టుకుని ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్న మనుషులు మీరు రోడ్డు మీద తెస్తుంటే, రేవంత్ రెడ్డి గారు అది హైడ్రా అనేది మీరు సమాజం బాగుపడడం కోసం, చెరువుల్ని తిరిగి తీసుకురావడం కోసం అని చెప్పి అనుకుంటున్నారు. కానీ చెరువుల్ని బాగుపరచడం కోసం మిమ్మల్ని నమ్మిన ప్రజల్ని రోడ్డు మీద తెచ్చేస్తున్నారు. మీరు మిమ్మల్ని ఇష్టపడిన ప్రజల్ని మిమ్మల్ని శపించేలా చేసుకుంటున్నారు మీరు. మీకు ఎవరు గైడెన్స్ ఇస్తున్నారో సార్? యాజ్ అ సీఎం గా ఉన్న మీ పొజిషన్, మిమ్మల్ని ఎవరు ఇది చేస్తున్నారో తెలియదు కదా సార్. మీరు తెలంగాణకి మర్చిపోలేని విలన్గా మారిపోబోతున్నారు. మీకు ఆ విషయం తెలియట్లేదు. ఎందుకంటే మీరు మంచి చేయాలనుకునే కాజ్ లో వెళ్తున్నారు. ఎందుకంటే అతను కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి గారు. మరీ మనుషులు ఇంత ఇలా చేసేస్తారు అనే అతని మీద బ్యాడ్ ఇంప్రెషన్ అయితే లేదు. కాకపోతే ఇవాళ కళ్ళ ముందు హైడ్రా అనేది ఒకటి అన్ని పడేసుకుంటూ పోతూ కుటుంబాలని రోడ్డుకి లాగేసి నేలమట్టం చేసేసి పేద ప్రజలందరూ కూడా ఏడుస్తా. పేద ప్రజలు కాదండి, ఒక జాబ్ చేసుకున్న పర్సన్ అయినా సరే ఫ్లాట్ కొనగలుగుతామా చెప్పండి? ఒక ఫ్లాట్ కొనాలంటే ఎంత కష్టం ఈ రోజుల్లో. సిటీలో బతికి ఆ సేవింగ్స్ రూపాయి సేవింగ్స్ చేసి ఫైనాన్స్ తెచ్చుకొని అవి ఎలా కట్టుకుంటారు మనుషులు? మీరు డిమాలిష్ చేయాలనుకుంటున్నారు, చెరువుని క్లీన్ చేయాలనుకుంటున్నారు, వేరే ల్యాండ్ ఎక్కడైనా కేటాయించండి, కన్స్ట్రక్షన్ చేయండి, నోటీస్ ఇవ్వండి, మీకు ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తున్నామని చెప్పి ఫలానా 3 months 5 months 6 months మీరు వాళ్ళకి వేరే ప్లేస్ ఇవ్వండి. ఎందుకంటే తప్పు చేసింది గవర్నమెంట్ కాబట్టి. తప్పు చేసిందే గవర్నమెంట్.
గవర్నమెంట్ తప్పు చేసిందని సాధారణ ప్రజల్ని భరించమంటే, దాన్ని చేయమంటే సాధారణ ప్రజలు భరించరు. ఎందుకు దాన్ని వేరు చేయాలి? సాధారణ ప్రజలు తప్పు చేసింది మీ గవర్నమెంట్స్, అది మీ గవర్నమెంటా ప్రీవియస్ గవర్నమెంట్ ఎవరి గవర్నమెంట్ తెలియదు. ప్రభుత్వం ఏదో చెప్పిందో చేసుకుంటూ పోయారు. పర్మిషన్స్ అయ్యే తీసుకున్నారు, వాటర్ ట్యాప్స్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. మరి వాళ్ళకి అనిపిస్తుంది కదా, గవర్నమెంట్ ఇవన్నీ నీట్గా ఇస్తున్నప్పుడు, మాకు పర్ఫెక్ట్గా రోడ్స్ అన్ని కూడా నీట్గా వేసి ఇస్తున్నప్పుడు మరి గవర్నమెంట్ తప్పలేదని గవర్నమెంట్ గవర్నమెంట్ అని అనిపిస్తుంది కదా. 100% హైడ్రా వల్ల నష్టపోయే వాళ్ళు మీరు కోటీశ్వరుని బడాబాబుల్ని ₹1 నుంచి 100 కోట్ల నుంచి 1 కోటి పోతే నష్టం ఉండొచ్చేమో, కానీ ఆ ₹1 సంపాదించడమే జీవితం కూడా మనుషుల మటుకు ఎఫెక్ట్ అవుతున్నారు సార్. మీరు లైఫ్ లాంగ్ తెలంగాణ రాష్ట్రం మర్చిపోలేని విలన్ గా మారిపోయారు కూడా ప్రస్తుతానికి. ఇప్పటికైనా సార్ మీరు కొంచెం మేలుకొని, కొంచెం కళ్ళు తెరిచి మెయిన్ ఉన్నవి మాత్రమే చేసుకొని సాధారణ ప్రజల్ని రోడ్డు మీద రాకుండా కొంచెం చూస్తారని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ ఆయనకి. ఎందుకంటే ప్రజల్ని అట్లా రోడ్డు మీద కరెక్ట్ కాదు సార్. వాళ్ళ ఏడుపు, ఘోష, బాధ మీకు అది తెలియట్లేదు సార్. వాళ్ళ ఏడుపు రియల్ వచ్చే ఏడుపు సార్. అది ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. హైడ్రా టక్కని కూల్చేయడం కాదు సార్. ఒక పేదవాడిగా మీరు కూడా అలాంటి లైఫ్ ని ఫేస్ చేశారు. ఒక అమ్మ, నాన్న, ఫ్యామిలీ, ఒక సొంత ఇల్లు కట్టుకోవడం అంటే ఎంత, అలాంటి ఫీలింగ్ ని మీరు వాళ్ళకి ఇవాళ ఇంట్లో కట్టుకున్న హ్యాపీగా ఉన్న మన జీవితం వాళ్ళ కళ్ళ ముందు కూల్చేస్తున్నారు. కుటుంబాలు ఎఫెక్ట్ పడిపోతున్నాయి సార్, జీవితాలు రోడ్డు మీద పడిపోతున్నాయి. దయచేసి దీనికి ఒక మంచి పరిష్కారం తీసుకొని ఇది చేయండి, బాగుంటుందని చెప్పి అంటున్నాను. సో ఇప్పుడు ఈ హైడ్రాని దగ్గరుండి నడిపిస్తున్న రంగనాథ్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఆయనకి ఏముంటుంది సార్ ఎఫెక్ట్? ప్రభుత్వ ఉద్యోగి, అతను ఉద్యోగం చేసుకుంటాడు, పోతాడు. ఆయనకి కూడా ఒకరు చెప్తేనే చేస్తాడు కదా, ఆయన సొంతంగా వచ్చి చేసుకునే పోయలేదు. ఆయన రంగనాథ్ గారు మెయిన్ అంటే ప్రజలందరూ తెలివిగానే ఉన్నారు. అందరూ రేవంత్ రెడ్డి గారు తెలియకుండా ఏమైనా జరుగుతాయా? కాదు కదా, సీఎం కదండి. సీఎం దాటి ఏం జరుగుతాయండి? సీఎం చెప్తే ఆపగలిగితే ఆపొచ్చు. అంటే చెరువుల్ని నిర్మించాలి, చెరువుల్ని ఉంచాలి, చెరువులు నాశనం అయిపోతున్నాయి అని పడే బాధ కరెక్టేనండి. అది వెనక్కి తీసుకురావడానికి తీసుకునే పరిష్కారాలు రాంగ్ అంటున్నాను. ఇప్పుడు దాకా జరిగి వదిలేండి, అది ఆపేయండి. అక్కడ ఇంకా నుంచి అవి మాయమైపోకుండా మీరు చూసుకోండి, అంటే బాగానే ఉంది. లేదు అది కూడా ఇంకా క్లీన్ చేయాలనుకుంటున్నారు, బయట ప్లేస్ లో ఎక్కడ ల్యాండ్స్ కేటాయించండి, వాళ్ళకి ఫ్లాట్స్ కేటాయించండి. ఒక ల్యాండ్ ఇస్తే సరిపోదండి వాళ్ళకి, ఒక ఫ్లాట్ కట్టి. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు. లేదా అపార్ట్మెంట్స్ లాంటివి మీరు ఏమైనా కట్టండి, గవర్నమెంట్ కట్టి పెట్టిన ఏమైనా ఉంటే, లేదా మీరు కొత్త కట్టిన ఉంటే వాళ్ళకి అవి సోన్స్ ఇక్కడ నుంచి మీకు అక్కడ షిఫ్ట్ చేస్తున్నాము అని చెప్పి చేసి వాళ్ళకి మీరు అది డిమాలిష్ చేయండి. అది కరెక్ట్ గా ఉంటుంది. అంటే మీరు గవర్నమెంట్ ని బాగా చేయాలనుకుంటే అన్ని కూడా అది వాళ్ళ పార్టీలో ఉన్న ఏదైతే బిల్డింగ్స్ కొన్ని ఉన్నాయి, లైక్ పొంగులేటి కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి సొంత సోదరుడు ఉన్నారు, అతని బిల్డింగ్స్ కానీ అవి కొల్చలేదు, కేవలం నోటీసులు ఇచ్చారు అంతే. అదే విధంగా ఓవైసీ కాలేజ్ నోటీసులు ఇచ్చారు, వాళ్ళకి నోటీసులు ఇచ్చారా? ఇచ్చారు. మరి వీళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు? అదేంటి సార్? ఏంటి సార్ ఇది అన్యాయం కదండి. ఇది నోటీస్ నిజంగా కూడా ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే మనము నోటీస్ అనేది అది ఒక మ్యాండేటరీ, అది వెరీ ఇంపార్టెంట్. నోటీస్ అనేది ఏంటంటే వాళ్ళకి ఒక పీరియడ్, ఒక టైం, అంటే ఇది తప్ప రైట్ ఆన్సర్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఎవరిని అడగాలి తెలియక ఆడికి బిల్డింగ్ ఉంటే బిల్డర్ని అడుగుతారు ఏమైనా తప్పు జరిగితే. బిల్డింగే మీరు కూల్చేసి వెళ్ళిపోతున్నారు, ఎవరిని అడుగుతారు? మీరు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. షిఫ్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. వాళ్ళ ఆస్తి నష్టం జరిగినప్పుడు ఆ ఆస్తి నష్టం ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఇది, ఇవ్వాలి, చేయాలి. కానీ అయినా కూడా ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి వీళ్ళ మాట వినకుండా మనస్ఫూర్తిగా మీరు ఆలోచించుకుని ఒక్కసారి పడుకునేటప్పుడు ఆలోచించండి. మీరు లైఫ్ లాంగ్ తెలంగాణకి మర్చిపోలేని విలన్ గా మారిపోబోతున్నారు. మీరు పడిన కష్టం, మీరు పడిన వృధా, మీరు కన్న కళలన్నీ నాశనం అయిపోబోతున్నాయి. అది మీరు అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఏదో రాంగ్ గైడెన్స్ లో వెళ్తుంది అన్నట్టు నేను అనుకుంటున్నాను. నాగార్జున గారు లాంటి వాళ్ళకి ఫరక్ పడకపోవచ్చు సార్, అదే 100 కోట్ల నుంచి కొన్ని కోట్లు అంతే. కానీ సాధారణ ప్రజలు చాలా ఫరక్ పడుతుంది సార్. వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతున్నాయి, రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి, నేలమట్టం అయిపోతున్నాయి. దయచేసి అది అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అంటే దీని మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు ఫోకస్ చేయట్లేదు అంటారు సార్? నాకు అట్లా తెలియని విషయం ఏంటంటే, జానీ 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 అని చెప్పి ఎంత హర్ష సాయి అని ఇవన్నీ చూపించుకుంటూ పోతున్నారు. కానీ మెయిన్ వీటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? హైడ్రా గురించి ఏ టీవీ ఛానల్ రావట్లేదు. అది ఎందుకని అలా చూపిస్తున్నారు? చూపిస్తున్నారు, నార్మల్గా కూల్చారని చూపిస్తున్నారు. సో దీనివల్ల ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు సార్, ప్రజలు ఇలా అవుతున్నారు అని చెప్పి మీరు మీడియా ఛానల్స్ ఎందుకు చెప్పట్లేదు? మీరు ఏమైనా చూసారా ఏదైనా మీడియా ఛానల్ దాని గురించి నెగిటివ్ గా మాట్లాడి మీరు ఎక్కడైనా చూసారా? అంటే ఇప్పుడు కంప్లీట్ గా ఒక రాజకీయ కుట్రలా కనపడుతుంది కదా ఇదంతా. సార్ నిజంగా రేవంత్ రెడ్డి గారు
మిమ్మల్ని తెలంగాణ కిమ్ అంటున్నారు అందరూ. మీరు పద్దాకలు ఈ పాయింట్ నొక్కి 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 పాపం అండి, ఆయన కష్టపడి నిర్మించుకున్నటువంటి ఆయన లైఫ్ అండి, ఒక సీఎం స్థాయిగా వచ్చాడు. ఇవాళ ఆయన్ని ఫ్రీ బస్ వేసినప్పుడు ఎంతమంది రేవంత్ రెడ్డి అన్న సూపర్ అసలు అంటే ప్రతి ఒక్కరు అన్నారు కదండి. డ్రగ్స్ కోసం పోరాడినప్పుడు ఆయన అందరికీ నిజంగా హీరోని బయటకు వచ్చి మాట్లాడమంటున్నారు, సూపర్ సీఎం అందరూ చెప్పన్నారు. ఆయన సంపాదించుకున్నది ఈ క్రెడిట్ అంతా మొత్తం సార్ నిజంగా మీరు చేసుకుంటున్న పని మిమ్మల్ని మీరు వీక్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు నిజంగా చెప్పాలంటే మీకు మీరే కాల్ చేసుకుంటున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకుంది. ఒక నార్మల్ పర్సన్, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, అసలు సాధారణ ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను అంతే, నార్మల్ ఒక మనిషిని నేను చెప్తున్నాను. దానివల్ల నాకు ఎటువంటి ఉపయోగం కూడా లేదు. కానీ ప్రజలందరూ ఏడ్పులు ఎవరికి తగలొద్దు సార్, అది ఎవరిదైనా సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన అవగాహనని, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.